రబీలో ఆరుతడి పంటగా అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేస్తారు. సాధారణ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకొని సాగు చేస్తే, మాగాణుల్లో సాగు చేసే పంటను నవంబర్ 15 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు సాగు చేస్తారు. అయితే మాగాణుల్లో వరి పొలాలను దున్నకుండా జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేసే అవకాశం ఉంది. ఇలా జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేయటం వల్ల కాలం వృధా కాకుండా ఉండడంతో పాటు రైతుకు దున్నకం ఖర్చు ఆదా అవుతుంది. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే ఎకరాకు 50 క్వింటాల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుశీల. ఈరోజు మనం శూన్య సాగు పద్ధతిలో మొక్కజొన్న సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాము. నిన్నే జీరో టిల్లేజ్ కూడా అంటారు. ఒక్కో ఎకరంలో వరి పండించే నీటితో 3 ఎకరాల వరకు మొక్కజొన్నను పండించవచ్చు. మొక్కజొన్నలో వివిధ రకాలైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. డిహెచ్ఎం 117 రకము, డిహెచ్ఎం 121, ఈ మధ్యకాలంలో విడుదల చేయబడిన డిహెచ్ఎం 206 ఈ శూన్య పద్ధతి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. అంతేకాకుండా మార్కెట్లో మంచి దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ విత్తుకునే పద్ధతి చూసుకున్నట్లయితే తాడు ద్వారా కానీ పెగ్ మార్కర్ ద్వారా కానీ వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్లు ఉండేటట్టు రంధ్రాలు చేసుకొని పెగ్ మార్కర్ ద్వారా తాడు పట్టుకొని విత్తుకోవాల్సి ఉంటుంది. జీరో టిల్లేజ్ పద్ధతిలో విత్తుకోవడానికి యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లేదా వీటి ద్వారా కూడా రంధ్రాలు చేసుకొని విత్తుకోవచ్చు. నేలలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. సరైన తేమ లేని పరిస్థితులలో తేలికపాటి తడిని ఇచ్చుకొని విత్తుకున్నట్లయితే సరిపోతుంది. సామాన్యంగా విత్తనాలు విత్తన శుద్ధి చేసే మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ విత్తన శుద్ధి చేయని పరిస్థితుల్లో మ్యాంకోజబ్ లేదా థైరమ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. సయానిట్రినిపోల్ ప్లస్ థయోమితాక్సం కలిపి ఉన్న పురుగు మందు లభ్యమవుతుంది. దీన్ని ఫార్టాంజో డియో అంటారు. దీనిని 5 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జీరో టిల్లేజ్ పద్ధతిలో మరో ముఖ్యమైన యాజమాన్య పద్ధతి కలుపు నివారణ. విత్తనము వేయగానే 48 గంటల లోపు నేలలో సరైన తేమ ఉన్నప్పుడు చూసుకొని అట్రాజిన్ అనే కలుపు మందును 1 కేజీ, అలాగే పారాక్వాట్ అనే కలుపు మందును 1 లీటరు 200 లీటర్ల నీటికి కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ పారాక్వాట్ అనే మందు వరి దుబ్బులు చిగురించినప్పుడు దాన్ని కంట్రోల్ చేసి సమర్థవంతంగా కలుపుని నివారించడం జరుగుతుంది. ఇది చాలా వరకు 20 రోజుల వరకు కలుపు నివారణ జరుగుతుంది. ఆ తర్వాత కూడా కలుపు ఉన్నట్లయితే కలుపు 2-3 ఆకుల దశలో ఉన్నప్పుడు టెంబోట్రియాన్ అనే మందు 115 మిల్లీలీటర్లు లేదా టోప్రామజోన్ అనే మందు 36 నుంచి 40 మిల్లీలీటర్లు లేదా మీసోట్రియాన్ ప్లస్ అట్రాజిన్ కలిపిన మందు 1400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఎరువుల యాజమాన్యం. ప్రతి ఎకరానికి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులని వేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం 1 బస్తా డిఏపి, 1 బస్తా యూరియా, అర బస్తా పొటాష్ అడుగు మందుగా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 25-30 రోజుల మధ్య ఇంకొక బస్తా యూరియా, 45-50 రోజుల మధ్య ఇంకో బస్తా యూరియా, 65-70 రోజుల మధ్య ఇంకో బస్తా యూరియా వేసుకోవాలి. చివరి యూరియాతో కలిపి అర బస్తా పొటాష్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా జింకు లోపము కనిపించినట్లయితే ఆకు మొదటి భాగంలో తెల్లగా మారుతుంది. ఈ జింకు లోపం కనిపించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక్కోసారి చలి ఎక్కువగా ఉండడం వల్ల భాస్వరం లోపము కనిపించవచ్చు. ఈ భాస్వరం లోపం వల్ల ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. డిఏపి 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా 319 అని దొరుకుతుంది. దానిని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే
ఈ భాస్వరం లోపాన్ని అధిగమించవచ్చు. మొక్కజొన్నలో నీటి యాజమాన్యము, ఈ దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు చేసుకోవడం వల్ల 1 నుండి 2 నీటి తడులని మనము అధిగమించవచ్చు. మొత్తం మీద దీనికి 5 నుండి 6 నీటి తడులు అవసరం అవుతాయి. 30 నుండి 40 రోజుల వరకు నీరు అధికంగా ఉండకుండా చూసుకోవాలి. 20 నుంచి 30 రోజుల మధ్య ఒక నీటి తడి, ఆ తర్వాత బరువు నేలలలో అయితే 15 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో అయితే 10 రోజులకు ఒకసారి నీటి తడులు ఇచ్చుకోవాలి. పూత దశలో, జల్లు పీచు దశలో తప్పనిసరిగా నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. దుక్కి దున్నకుండా సాగు చేసుకునే మొక్కజొన్నలో కూడా సమగ్రమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాసంగిలో గులాబీ రంగు కాండం తొలిచే పురుగు మరియు కత్తెర పురుగు ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని నివారించుకోవడానికి 10 నుండి 15 రోజుల సమయంలో మొక్క లేత దశలో ఉన్నప్పుడు అజాడ్రిక్టిన్ 1500 ppm అనే మందును లీటర్కు 5 మిల్లీలీటర్ల చొప్పున వేసుకుని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా క్లోరానిట్రిపోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం అనే మందును 100 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పురుగు ముఖ్యంగా సుడులలో ఉండి హాని చేస్తుంది కాబట్టి దీనిని సుడులలో పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు నివారించబడి మంచి దిగుబడి పొందవచ్చు. కత్తెర పురుగు నివారించుకోవడానికి మరో ముఖ్యమైన సులభమైన పద్ధతి ఏమంటే సున్నము 1 పాళ్ళు, ఇసుక 9 పాళ్ళు కలుపుకొని 1 ఎకరానికి ఈ సుడులలో వేసుకున్నట్లయితే కత్తెర పురుగు సమర్థవంతంగా నివారించవచ్చని పరిశోధనలో తేలింది. ఈ విధంగా మంచి యాజమాన్య పద్ధతులు పాటించి జీరో టిల్లేజ్ మెయిస్ అదే శూన్య సాగు పద్ధతిలో మొక్కజొన్న సాగు చేసుకోవడం ద్వారా రైతులు 45 నుంచి 50 క్వింటాల వరకు దిగుబడి పొందవచ్చు.